పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ సోమవారం ఏప్రిల్ 21, 2025న 88 సంవత్సరాల వయసులో వాటికన్లోని కాసా శాంటా మార్తాలోని తన నివాసంలో మరణించారు. ఉదయం 9:45 గంటలకు పవిత్ర రోమన్ చర్చికి చెందిన కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్ కాసా శాంటా మార్టా నుండి పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని ఈ మాటలతో ప్రకటించారు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన పవిత్ర తండ్రి ఫ్రాన్సిస్ మరణాన్ని నేను తీవ్ర బాధతో ప్రకటించాలి. ఈ ఉదయం 7:35 గంటలకు రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన జీవితమంతా ప్రభువు మరియు ఆయన చర్చి సేవకు అంకితం చేయబడింది. సువార్త విలువలను విశ్వాసం, ధైర్యం మరియు సార్వత్రిక ప్రేమతో, ముఖ్యంగా పేదలు మరియు అత్యంత అణగారిన వారి కోసం జీవించాలని ఆయన మాకు బోధించారు. ప్రభువైన యేసు యొక్క నిజమైన శిష్యుడిగా ఆయన ఉదాహరణకు అపారమైన కృతజ్ఞతతో పోప్ ఫ్రాన్సిస్ ఆత్మను, త్రియేక దేవుని అనంతమైన దయగల ప్రేమకు మేము అభినందిస్తున్నాము. చాలా రోజులుగా బ్రోన్కైటిస్తో బాధపడుతున్న తర్వాత పోప్ ఫిబ్రవరి 14, 2025 శుక్రవారం నాడు అగోస్టినో జెమెల్లి పాలీక్లినిక్ ఆసుపత్రిలో చేరారు. పోప్ ఫ్రాన్సిస్ వైద్య పరిస్థితి క్రమంగా దిగజారింది మరియు ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ఆయన వైద్యులు ద్వైపాక్షిక న్యూమోనియాను నిర్ధారించారు. 38 రోజుల ఆసుపత్రిలో ఉన్న తర్వాత దివంగత పోప్ తన కోలుకోవడం కొనసాగించడానికి కాసా శాంటా మార్టాలోని తన వాటికన్ నివాసానికి తిరిగి వచ్చారు. 1957లో తన 20ల ప్రారంభంలో జార్జ్ మారియో బెర్గోగ్లియో తన స్వస్థలమైన అర్జెంటీనాలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రభావితమైన తన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. వయసు పెరిగే కొద్దీ పోప్ ఫ్రాన్సిస్ తరచుగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడ్డారు. ఇన్ఫ్లుయెంజా మరియు ఊపిరితిత్తుల వాపు కారణంగా నవంబర్ 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ప్రణాళికాబద్ధమైన సందర్శనను కూడా రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 2024లో దివంగత పోప్ ఫ్రాన్సిస్ పాపల్ అంత్యక్రియల ఆచారాల కోసం ప్రార్థనా పుస్తకం యొక్క నవీకరించబడిన ఎడిషన్ను ఆమోదించారు. ఇది ఇంకా ప్రకటించబడని అంత్యక్రియల మాస్కు మార్గనిర్దేశం చేస్తుంది. ఆర్డో ఎక్సెక్వియారం రోమానీ పొంటిఫిసిస్ యొక్క 2వ ఎడిషన్ అనేక కొత్త అంశాలను పరిచయం చేస్తుంది. వాటిలో మరణం తరువాత పోప్ మృతదేహాన్ని ఎలా నిర్వహించాలో కూడా ఉంది. మరణ నిర్ధారణ అతను మరణించిన గదిలో కాకుండా ప్రార్థనా మందిరంలో జరుగుతుంది మరియు అతని మృతదేహాన్ని వెంటనే శవపేటిక లోపల ఉంచుతారు. అపోస్టోలిక్ వేడుకల మాస్టర్ ఆర్చ్ బిషప్ డియెగో రావెల్లి ప్రకారం దివంగత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల ఆచారాలను సరళీకృతం చేయాలని మరియు క్రీస్తు పునరుత్థాన శరీరంపై చర్చి విశ్వాసాన్ని వ్యక్తపరచడంపై దృష్టి పెట్టాలని అభ్యర్థించారు. పునరుద్ధరించబడిన ఆచారం అని ఆర్చ్ బిషప్ రావెల్లి అన్నారు. రోమన్ పోప్ అంత్యక్రియలు ఈ ప్రపంచంలోని శక్తివంతమైన వ్యక్తిది కాదని, క్రీస్తు పాస్టర్ మరియు శిష్యుడివని మరింత నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తాయి. వీక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.